లోనే మనం వింటే బాగుంటుంది కాబట్టి వారిని ప్రెస్ మీట్ తీసుకోవాల్సిందిగా నేను వారిని కోరుకుంటున్నాను. నమస్కారం. నా మూడు లక్షలు మీరు అడిగిన దానికి నేను చెప్పాలనుకున్నది విష్ణు కుమార్ రాజు గారు చెప్పేశారు. ఈ ప్రభుత్వం పోతుంది, జగన్మోహన్ రెడ్డి పోతాడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇవన్నీ ఆయన చెప్పేశారు. సో కాబట్టి దీనికి సంబంధించి మీకు ఉంటాయి కదా కొన్ని సీరియస్ ప్రశ్నలు, కొన్ని తొలటి ప్రశ్నలు అన్నీ ఉంటాయి. ఓపికగా మీరు అడిగిన అన్నింటికి అవును, విశాఖ కేంద్రంగా 9వ తారీఖు చేశారు. అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిచ్చి హాస్పిటల్ ప్రెమిసెస్లో వాళ్ళు ఒక మోకరి లాగా అసెంబ్లీ నుంచి ఎవరైనా బయటకు పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా, అలాగే అక్కడ ప్రమాణ స్వీకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. అయినా 4వ తారీఖు అర్ధరాత్రి తర్వాత అసెంబ్లీకి ఎవరు కనపడరు. సత్యబాబు గారు అయితే బహుశా ఆయన నెగ్గుతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనపడి నేను ఇప్పుడు చెప్పానని చెప్పి అంటే అనొచ్చు, ప్రెస్ వాళ్ళు వక్రీకరించారని చెప్పినా చెప్పొచ్చు తప్ప 9వ తారీఖు ఎవడో పత్తా ఉన్నాడు. ఒకవేళ అంటూ వస్తే అది నేను చెప్పిన ప్రెమిసెస్లో ఉంటే ఉంటుంది. ఎందుకంటే ఎన్నిక అవ్వకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రమాణ స్వీకారం చేస్తారు ఎవడైనా? సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన అతి తీవ్రంగా కరుణిస్తే 50, అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం 25 కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు. ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు 15 లక్షలకు గాను నాకు 10 లక్షల ఓట్లు వచ్చినాయి, ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు. ఏం చెప్తున్నాను మీరు అడిగడానికి? ఏం చెప్తాను? పాలగారిని కాదనగా. సో అలాగా వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు, మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి. థియేటర్లు కూడా మూసేసారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు, ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం జోక్ గా తీసుకోవాలి తప్ప సీరియస్ గా తీసుకోవాలి. అలాగే పాల్ గారు సీసీ ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి సీసీ ఫుటేజ్ లింక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు సార్. వెబ్ లింక్ పాల్ గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణు కుమార్ రాజు గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు, సంతోషం. ఎందుకంటే నెగ్గిదీలు కాబట్టి అంతమించి పాల్ గారిని విషయంలో అభినందించారు. ఎందుకంటే ఆయనకు ఓట్లోనే లేకపోయినా పక్కల కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. సార్, జగన్ గారు లండన్ వెళ్ళే ప్రయాణాన్ని ఏ విధంగా చూస్తారు? ఆయన వ్యాపార నిమిత్తం వెళ్ళారండి, తర్వాత కొంచెం వైద్య నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు. వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన. ఆయన అతిపేద ముఖ్యమంత్రి, నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు, గంటకు 12 లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో, మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు. మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలు ఏమనుకుంటారు, అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్లేదు. అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎప్పటిగా ఉంటుంది. కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం, ఇటువంటి బర్త్ సర్టిఫికేట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం. ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దుల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం. ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్ కూడా ఉంటుంటారు కొంతమంది, మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు. ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు. కాబట్టి బహుశా ఆ వ్యాధి చికిత్స కూడా వెళ్తే వెళ్ళుండొచ్చు. నార్సిసిజం
NARSCISSISM, నార్సిసిజం. తనను తాను అమితముగా ప్రేమించుకున్న వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్తారు. ఇదొక అబ్సెషన్ అన్నమాట. అతని మొహం తప్ప ఎవరి మొహం చూడలేదు. సో అలాగా ఇంకక్కడ మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి. అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ 14వ సెంచరీలోనూ ఎప్పుడో ఒక అతను, ఒక ప్రిన్స్, అతని మొహం అతను అంటే అప్పటికి అద్దాలు కూడా వచ్చింది, మిర్రర్ కూడా రాక ముందు రోజులు అనుకుంటే నీళ్ళలో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకుని మురిసిపోయేవాడట. అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళలో పడి చనిపోయాడు. ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి నార్సిసిజం అని అతని పేరు కూడా ఆ పేరు దానికి దగ్గరగా ఉంటుంది. అలాగే అప్పుడు మావోయిజం అని ఎలా పెట్టారో అతనుకున్న ఆ వ్యాధికి నార్సిసిజం అని పెట్టడం జరిగింది. సో దాని నిమిత్తం కూడా కొందరు అంటున్నారు. అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది. సార్ కూటమి అధికారంలోకి వస్తే కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి, లేదంటే గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి తప్ప ఇవాళ రేపు పోయి వాడు బొమ్మ వేసుకోవటం అనేది అది ఎక్స్ట్రీమ్ అన్నమాట. అది పర్వర్షన్గా అది పీక్. సో కాబట్టి మీరు అడిగారు కదా, అదే రెండు వచ్చింది. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ఎప్పుడండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు? ఏమైనా సమాచారం ఉందా మీకు? అది వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి. జనరల్గా 9వ తారీఖు మంచి రోజు అని చాలా మంది అంటున్నారు. అంకెగా కూడా 9 అనేది మంచి అంక. మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్తారో ఇంకా నాకైతే తెలియదు. బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి 4వ తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్. కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు. సార్ RRR గారు ఉండిలోని ఎక్కువ టైం తీసుకోవడానికి గల కారణం మీరు ఏమనుకుంటున్నారు? కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారు, నేను అదే అనుకుంటున్నా. నాకు నేను ఎంపీగా వెళ్ళాలనుకున్నా. మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది. మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు, నేను ఎంపీ కావాలనుకున్నా. సార్ ఉండిలో RRR గారి సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతుందా? ఎంత మెజారిటీతో కొట్టబోతుంది? మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా మెజారిటీ కొట్టుండేవాడిని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైసీపీ ఫండ్ చేసి ఒక తెలుగుదేశంలో 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వారిని అది వశపరుచుకున్నా లోపరుచుకున్నా లేకపోతే ఈయన వెళ్ళిపోయాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పోటీగా పెట్టి చాలా ఓట్లు చేర్చాలని అనుకున్నారు. కానీ కొద్దిపాటి ఓట్లు అయితే ఆయన చేర్చగలిగాడు. ఎందుకంటే ఆర్థిక సాయం చాలా అతిగా అందించాడు. కాబట్టి ఏదో గుడ్ల వల్ల కొంత మెజారిటీ తగ్గవచ్చు. ఏదైనా 30,000 పైనే మెజారిటీ ఉంటుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కేంద్ర ప్రభుత్వం ఫాలో అవుతున్నాం, రాష్ట్రాలు చెప్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి సంబంధం లేదు. ఎవడో కూడా మీ బొమ్మను వేసుకొని ఎవడన్నా చెప్తాడా? ముఖ్యమంత్రి బొమ్మ వేసుకోమని బుద్ధున్నాడు ఎవరైనా చెప్తారండి? ఒక కరెక్ట్ టైటిలింగ్ సిస్టమ్ క్రియేట్ చేయండి, రీసర్వే చేయండి, డిస్ప్యూట్లు లేకుండా అని ఒక చిన్న సూచన చేస్తే దానికి ఈ ప్రభుత్వం ఇలాగ 1,00,000 ఎకరాలు కొట్టేయడం ఎలా అనే ఆలోచనతో చేసిన ప్రక్రియ ఇది. వీళ్ళు చేసింది ఏంటంటే గతంలో వైజాగ్లో తాలూకా ఆఫీసులు అవి తాకట్టు పెట్టారు కదా, అలాగే పాలిటెక్నిక్లు అన్నీ ఆ రకంగా ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టి ప్రభుత్వం దగ్గర ఒరిజినల్స్ ఉంటాయి. ఈ ఏరియాని మొత్తం తాకట్టు పెట్టి బయట నుంచి అప్పు తీసుకోవడానికి ఒక ముతూట్ ఫైనాన్స్లో మనం బంగారం పెడతాం. మనకు డబ్బులు ఎలా ఇస్తున్నాడు? అతను ఆ బంగారాన్ని వేరే వాడికి చూపెట్టి తక్కువ వడ్డీకి రుణం తీసుకుని మనకి కాస్త ఎక్కువ వడ్డీకి మార్జిన్ వేసుకుని ఇస్తారు. అలాగా మన భూముల్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఆ అప్పుతో కొన్ని బటన్ నొక్కి, ఇప్పుడు జనవరిలో బటన్ నొక్కాడు, ఇప్పుడు తెలిసింది బటన్ నొక్కి అంటే మొన్నటి దాకా డబ్బులు రాదు, ఇప్పుడు కూడా రాలా, బిల్స్ ఇచ్చుకుంటున్నారు.
ఎందుకు అతను బయటికి వెళ్ళినప్పుడు 151 అన్నాడు అని ఆలోచిస్తే 151 పైన వస్తాయని ఈ అధికారులు ఇతను చెప్పినట్టు రూల్ ప్రకారం చెల్లిస్తే ఆ బిల్లు ఏమి చెల్లించడానికి లేదు, ముందు చాలా ఉన్నాయి. ఈ క్లియరెన్స్ చేయవలసింది ఇప్పుడు కోర్టు చేయలేరు కదా, నేను బటన్ నొక్కాలనుకుంటున్నాను వీళ్ళు అడ్డం పడుతున్నారని, అది ఇచ్చేస్తే గొడవ లేదు. కానీ అది ఇవ్వట్లా 14,000 కోట్లు